అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ రోడ్డు ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆత్మకూరు క్రాస్ రోడ్ వద్ద పెట్రోల్ బంక్ వద్ద జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరికొందరు పరిస్థితి విషమంగా ఉంది. ఆ పెట్రోల్ బంక్లో ఫ్యూయల్ ఫిల్ చేసుకుని బయటకు వస్తున్నటువంటి ఆటోను అతి వేగంగా వచ్చినటువంటి కారు బలంగా ఢీకొట్టడంతో ఒక్కసారిగా ఒకవైపు కారు ఆటో ఎగసి పడ్డాయి. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్నటువంటి 10 మందిలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినటువంటి దుర్ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. ఒక్కసారిగా ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాలు చూస్తే ప్రతి ఒక్కరికి వణుకు పుడుతోంది. అదుపు తప్పుతున్న వాహనాలు ఎగసి పడుతున్నాయి. ఎంతో మంది ప్రాణాలు బలి తీసుకుంటున్నటువంటి రోడ్డు ప్రమాదాల దుర్ఘటన ప్రతి ఒక్కరిని తీవ్రంగా కలిచివేస్తోంది. ఇక ఈ రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉండటం, అది కూడా జాతీయ రహదారిపై జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై కూడా పోలీసులు ఒక అంచనాకు వస్తున్నారు. ఎక్కువగా రాత్రిపూట తెల్లవారుజామున డ్రైవర్లు నిద్రమత్తులో ఉండటం, అలాగే వాహనాలు అవుట్ ఆఫ్ కంట్రోల్ అంటే అతి వేగం వల్ల వాహనాలు అదుపు తప్పి బోల్తా కొడుతూ మరికొంతమంది ప్రాణాలు కూడా బలి తీసుకుంటున్నాయి. ఎదురుగా వస్తున్న వాహనాలను ఢీకొంటున్నాయి. వెనుక నుంచి వస్తున్నటువంటి వాహనాలు బలంగా ఢీకొట్టడంతో కొన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. ఏదేమైనా ఇలాంటి రోడ్డు ప్రమాదాల్లో అక్కడికక్కడే ఎక్కువ సంఖ్యలో మృతుల సంఖ్య ఉండటం కూడా చాలా దిగ్భ్రాంతికరమని చెప్పొచ్చు. సో రోడ్ హిప్నోసిస్ అనేది ఎక్కువగా ప్రమాదాలకు కారణమవుతున్నట్లు పోలీసులు గుర్తించారు. వైద్యులు కూడా సూచిస్తున్నారు. ఎవరైతే డ్రైవర్స్ ఉంటారో వాళ్ళకి రోడ్ హిప్నోసిస్ ఉంటే కనుక వాళ్ళు డ్రైవ్ చేస్తున్నప్పుడు ఒక 2.5 hours తర్వాత 3 గంటల డ్రైవింగ్ కంటిన్యూగా చేసిన తర్వాత వాళ్ళకి ఐస్కి బ్రెయిన్కి సంబంధించినటువంటి కనెక్షన్ ఉండదు అనేది కూడా ఈ రోడ్ హిప్నోసిస్లో గుర్తించినటువంటి పరిస్థితి ఉంది. దీనివల్ల వీళ్ళు ఎదురుగుంటా వాహనం ఎంత స్పీడ్గా వెళ్తోంది, వెనక నుంచి వస్తున్నటువంటి వాహనాల స్పీడ్ని కూడా వీళ్ళు గుర్తించలేకపోవడం వల్ల ఒక్కసారిగా సడన్ బ్రేక్స్ వేస్తూ ముందు వాహనాలను ఢీకొట్టే పరిస్థితులు కూడా ఉంటాయి. సో రోడ్ హిప్నోసిస్ వల్ల ఎక్కువగా వీళ్ళు నిద్రమత్తులోనికి జారుకుంటారు అనేది కూడా ఒక కారణంగా తెలుస్తోంది. అయితే ఇప్పటికే జాతీయ రహదారులు రక్తం ఓడుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. భారీ వాహనాలు బోల్తా కొడుతున్నాయి. ఒక వాహనం మరొక వాహనం బలంగా ఢీకొట్టడంతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. తల్లిదండ్రులను పోగొట్టుకుంటున్నటువంటి పసిపిల్లల్ని చూస్తున్నాం. పసిపిల్లలతో పాటు కుటుంబాలు కూడా రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు విడుస్తున్నటువంటి దుర్ఘటనలు ప్రతి ఒక్కరిని తీవ్రంగా కలిచివేస్తున్నాయి. అసలు రోడ్డుపై ప్రయాణించాలంటేనే పాదచారులు కావచ్చు, వాహనదారులు కావచ్చు, వణికిపోతున్నటువంటి పరిస్థితి, ఒక ఫియర్, ఒక భయాందోళన నెలకొంటుంది. ఎందుకంటే వరుసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల తీరు చూస్తుంటే కనీసం ఒక ప్రమాదం అక్కడ జరిగింది అంటే 4 నుంచి 5 ఇలా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. కొంతమంది అయితే శరీర భాగాలు నుజ్జునుజ్జైపోతున్నాయి. తీవ్రంగా గాయపడి క్షతగాత్రులుగా మారి హాస్పిటల్ పాలవుతున్నటువంటి పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. ఎంతోమంది ఇక్కడ వరకు ఒక శుభకార్యానికి వెళ్ళి వస్తున్న వాళ్ళు కూడా ఒక నిర్లక్ష్యం డ్రైవింగ్లో ఉండటం వల్ల ప్రమాదానికి గురవుతూ ప్రాణాలు పోగొట్టుకుంటున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇలా రోడ్డు ప్రమాదాలకు విశ్లేషించుకుంటూ పోతే అనేక కారణాలు. మొట్టమొదటిగా అతి వేగమే ప్రమాదాలకు ఎక్కువగా కారణమవుతోంది. మరికొన్ని చోట్ల సెల్ఫ్ యాక్సిడెంట్స్ కూడా మనం చూస్తున్నాం. స్పీడ్ని థ్రిల్గా ఫీల్ అవుతున్నారు కానీ అది మన ప్రాణాలు తీసేస్తుంది అనే వాస్తవాన్ని కూడా కొంతమంది తెలుసుకోలేకపోతున్నారు. ఇక్కడ హై స్పీడ్గా వెళ్ళటం మంచిది కాదు, రోడ్ యాక్సిడెంట్ జోన్స్ అని హెచ్చరిక బోర్డులు పెడుతున్నా కూడా అవేవి పట్టించుకోవటం లేదు. బేఖాతరు చేయకుండా ముందుకు వెళ్తూ ఉండటం, థ్రిల్గా ఫీల్ అవుతున్నారు స్పీడ్గా డ్రైవ్ చేయటాన్ని. సో దీనివల్ల కూడా ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. మరికొన్ని చోట్ల అయితే ఈ కుక్కలు అడ్డు రావటం కూడా, విశాఖలో 2 యువకులు ప్రాణాలు పోగొట్టుకున్న ఘటన మరొక ముందే మరొక ప్రమాదం జరిగింది. బొగ్గు లారీ బోల్తా పడింది. రోడ్డుకు అడ్డంగా ఉండిపోవడంతో సిగ్నల్స్ పైకి దూసుకు వెళ్లడంతో చాలా వాహనాలు కూడా డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి. లక్కీగా అక్కడ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కానీ ఇలా రోడ్డు ప్రమాదాల తీరు చూస్తుంటే భారీ వాహనాలు, ఫిట్నెస్ లేకుండా రోడ్డు ఎక్కుతున్న వాహనాల వాళ్ళకు కూడా అనేక మంది ప్రాణాలు
ప్రాణాలు పోగొట్టుకుంటున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఏదేమైనా నెల్లూరు ఆత్మకూరులో జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో మృతి చెందినటువంటి నలుగురు కూడా రోజువారీ కూలీలు. వీళ్ళు తరచుగా ఇదే ఆటోలో 10 మంది వరకు కూడా కూలి పనుల కోసం వెళ్తూ ఉంటారు. ఈ క్రమంలోనే వాళ్ళు కూలికి వెళ్తూ ఉండగా అక్కడ ఆత్మకూరు జంక్షన్ వద్ద ఉన్న పెట్రోల్ బంక్లో పెట్రోల్ నింపుకొని ఆటో బయటకు వస్తున్న తరుణంలోనే కారు బలంగా ఢీకొట్టడంతో ప్రమాదం జరిగి అక్కడికక్కడే నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది పరిస్థితి కూడా విషమంగా ఉంది. ఏదేమైనా రోడ్డు ప్రమాదాలు పూర్తిగా నివారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి.